బ్రో డాకు మహారాజ్ బ్రో చాలా రెగ్యులేషన్ ఉంది బ్రో సినిమా. మన మొన్న వచ్చిన గేమ్ చేర్ ఒక పొలిటికల్ డ్రామా, ఒక రివెంజ్ ఫిలిం, అది అంత ఆకట్టుకోలేదు కానీ ఒక సంక్రాంతి విన్నర్ బాలయ్య బాబు అని చెప్పుకోవచ్చు బ్రో. నిజంగా సంక్రాంతి విన్నర్ ఎవరంటే బాలయ్య బాబు. మొన్న వచ్చిన గేమ్ చేంజర్, మళ్ళీ నెక్స్ట్ రాబోయే సంక్రాంతి కోసం ఫస్ట్ మూవీ అయితే బాలయ్య విన్నర్ అని చెప్పుకోవచ్చు బ్రో. ఎలా అంటే భావత్ కేసర్ చూసుకుంటే, అటు మన బోయపాటి సీన్ డైరెక్షన్ లో వచ్చిన ఇంతకు సినిమాలు చూసుకుంటే ఈ సినిమాకి వేరే లెవెల్ కంపారిజన్ ఉంది బ్రో. ఏం యాక్టింగ్ బ్రో, నందమూరి నటన విశ్వరూపం చూపించాడు బ్రో సినిమాలో. ఎలా అంటే మన బాలకృష్ణ గారు సినిమాకి ఏజ్ పెరుగుతున్న కొద్దికి యాక్టింగ్ స్కిల్స్ పెడుతున్నట్టు వాళ్ళ యాక్టింగ్ చూడాలంటే అదృష్టం కావాలి బ్రో. నిజంగా చెప్తున్నా, ఒక నందమూరి ఫ్యామిలీ నట విశ్వరూపం చూపించారు సినిమాలో. ఆ రేజింగ్ ఏంది బ్రో, హార్స్ రేజింగ్, ఎంగు బాయిగా హార్స్ రేజింగ్ చేసినట్టు. అసలు ఆవిగా డైరెక్షన్ ఏంది బ్రో, ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఏంది, ఎలివేషన్స్ ఏంది, ఆ షార్ట్స్ ఏంది, అసలు వేరే లెవెల్ ఉంది బ్రో సినిమా మాత్రం. ఒక ఏమంటారు, ఒక ట్రూ హిస్టరీ ఫిలిం అని చెప్పుకోవచ్చు. ఇంటర్వెల్ ఫైట్ సీన్ బ్రో అసలు మనం ఊహకు అందరి విధంగా ఉంది బ్రో. సీన్స్ మాత్రం ప్రతి ఎలివేషన్ బాగా చూపించాడు మన బాబాయ్ గారు. నిజంగా వేరే లెవెల్ అని చెప్పుకోవచ్చు. ప్రతి ఒక్క థియేటర్ కి వెళ్ళి చూడండి. సంక్రాంతి విన్నర్ బాలయ్య బాబు అని కూడా చెప్పుకోవచ్చు. దబిడి సాంగ్ వచ్చి కొంచెం అంటే సాంగ్ పరంగా చూసుకుంటే సాంగ్ బాగుంది, కానీ ఆయన డాన్స్ పర్ఫార్మెన్స్ ఆయన ఏజ్ కి తగ్గ ఆ సాంగ్ ఒకటి కొంచెం డిసప్పాయింట్ చేసింది. నాగవంశి గారు చెప్పినట్టు ఇంటర్వెల్ సీన్ నిజంగా బ్రో, ఇంటర్వెల్ ఫైట్ ఏంటి బ్రో, నాగవంశి గారు చెప్పినట్టు నిజంగా కళ్ళకి అత్తుకోవద్దు బ్రో. అసలు డిప్త్ లోకి వెళ్ళిపోతాం, గూస్ బంప్స్ థియరీ అంటారు చూడు, ఆ లెవెల్ లో ఫైట్ సీక్వెల్ ఉన్నాయి బ్రో. నిజంగా చెప్తున్నా, సెకండ్ హాఫ్ వచ్చేసరికి వేరే లెవెల్. అసలు బాలయ్య బాబు యాక్టింగ్ వేరే లెవెల్ అని చెప్పొచ్చు. మళ్ళీ భగవత్ కేసరి తర్వాత ఇది కూడా మళ్ళీ ఇట్టి అని చెప్పొచ్చు సినిమా.